ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరూ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభుని స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను. యెషయా గ్రంథం 58 అధ్యాయము 14 వచనం. ప్రార్థన. కృపగలను మా తండ్రి, దయగలను ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాయి. ప్రార్థనలు ఏకీవిస్తున్న నీ బిడ్డలందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చమని దీవులతో నింపమని ప్రార్థిస్తున్నా. ప్రతివారు ఉన్నతమైన స్థాయిలో ఎదుగుటకును అత్యధికమైన దీవులు పొందుకున్నట్లు సహాయం చేయండి ప్రభు. వారు ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నా, బయట నుండి ఇంటికి వస్తున్న కాపుదల భద్రతలు ఉంచు. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లో నువ్వు తోడుగుండి సహాయం చేయండి ప్రభు. కునిగిన వాళ్ళని లేవనెత్తండి, బలహీనులకు బలమును దయచేయండి. దారిద్ర్యం, అప్పుల బాధ, ఆర్థిక సమస్యల్లో ఉన్నవారిని విడిపించి వారి సమస్యలన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాను. ఈ వాగ్దానం నెరవేర్చు ప్రభు. దీవులతో నింపండి నాయన. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుప్రసవం దయచేయండి. నీ కృపతో నిమ్మని మేలు చేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, నీకు వందనాలు అయ్యా. వందనాలు వందనాలు వందనాలు. నా దేశాన్ని రక్షించండి ప్రభు. ఇదిగో దేశంలో జరుగుతున్నటువంటి భయంకరమైన పరిస్థితులను ఆయన నువ్వు చూస్తున్న దేవుడు. నీ రాకడ కొరకు సంఘం సిద్ధపరచుకుంటూ ఉన్నదేవా, నీకు వందనాలు నాయన. తండ్రి, అప్పులు, ఆర్థిక సమస్యలు ఉన్న వారిని వాటి నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాను. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి నా తండ్రి. ఇదిగో నాయన 10th క్లాస్ బిడ్డలో నాయన ఇక మిగిలిన పరీక్షలు రాయటానికి కూడా వారిని మంచిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. కృపతో నింపండి ప్రభా. ఈ దినమంతా నీ భద్రతలు, నీ కాపుదలు, నీ ప్రజలను ఉంచమని, నా దేశాన్ని రక్షించమని, నా తోటి సేవకులైన వారు ఆయా స్థలాల్లో చేస్తున్న పరిచర్యను దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి.